హలో అండి, నమస్తే. నా పేరు స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ సన్నీ కిచెన్. ఈరోజు మనం మన సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ అయిన కట్టె పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది నెయ్యి కమ్మదనంతో అలానే మిరియాల ఘాటుతో చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మనము రెసిపీలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా స్టవ్ పైన కడాయి ఉంచుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇందులో 1 కప్పు పెసరపప్పును వేసుకొని వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి స్లోగా వేయించుకోవాలి. ఒకవేళ ఉదయాన్నే వేయించుకోవడానికి టైం ఉండదు అనుకుంటే నైటే వేయించుకొని పక్కన ఉంచుకుంటే ఉదయాన్నే హడావిడి ఉండదు. 1 కప్పు బియ్యానికి 1 కప్పు పెసరపప్పు తీసుకుంటే పొంగల్ టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని ఒక బౌల్లోకి తీసుకొని వాటర్తో 2-3 సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలి. మనము జస్ట్ పొంగల్ స్టార్ట్ చేసే ముందర కడిగి పక్కన ఉంచుకుంటే చాలు, నానబెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే పెసలు త్వరగానే ఉడికిపోతుంది, నానాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ ఉంచుకొని ఇందులోకి నెయ్యి వేసుకోవాలి. మీకు ఒకవేళ పూర్తిగా నెయ్యి ఇష్టం లేకపోతే కొద్దిగా నెయ్యి కొద్దిగా నూనె వేసుకొని కూడా చేసుకోవచ్చు. కానీ ఈ చలికాలంలో నెయ్యి ఎక్కువగా తీసుకుంటే మనకి బాడీలో అన్నది హీట్ బాగా జనరేట్ అవుతుంది, చలి తగ్గుతుంది. కాబట్టి నేను ఎక్కువగా నెయ్యి వాడతాను. పొంగల్కి కొంచెం నెయ్యి ఎక్కువగా పడితేనే టేస్ట్ బాగుంటుంది. మీకు ఒకవేళ ఇలా ఇష్టం లేకపోతే కొంచెం నెయ్యి కొంచెం నూనె కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పోపు వేసుకోవాలి. పోపు కోసం కొద్దిగా ఆవాలు, జీలకర్ర, అలానే మిరియాలు, తర్వాత ఇంకా కాజూస్, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం తరుగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చివరిగా కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. పొంగల్ అన్నది చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. ఎందుకంటే మనం ఇందులో పెసరపప్పు యూస్ చేస్తాము, అలానే అల్లం తరుగు ఇంకా మిరియాలు కూడా వేస్తాం కాబట్టి చాలా మంచిది. నెయ్యితో ప్రిపేర్ చేస్తాం కాబట్టి చాలా మంచిది. వారంలో ఒక్కసారన్నా తీసుకోవడానికి ట్రై చేయండి. మనం పొంగల్ని కాంబినేషన్గా సాంబారు తర్వాత పల్లీ చట్నీతో తీసుకుంటాం కాబట్టి ఒక కంప్లీట్ బ్రేక్ఫాస్ట్ లాగా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనము కడిగి పక్కన ఉంచుకున్న బియ్యం, పెసరపప్పును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి వాటర్ కొలత వచ్చేసి 1 కప్పుకి 3 కప్స్ వాటర్ తీసుకోవాలి. మనం ఇక్కడ బియ్యము, పెసరపప్పు 2 కలిపి 2 కప్పులు తీసుకున్నాం కాబట్టి పూర్తిగా 6 కప్పుల నీళ్లు పోసుకోవాలి. 1:3 క్వాంటిటీలో వాటర్ తీసుకుంటే మనకి కొంచెము కన్సిస్టెన్సీ వచ్చేసి సేమీగా వస్తుంది కాబట్టి చిన్నపిల్లలు, పెద్దలు తినటానికి ఇబ్బంది ఉండదు. మీకు ఒకవేళ గట్టిగా కావాలి అనుకుంటే వాటర్ 2.5 తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి. 2 విజిల్స్ వస్తే చాలు, పొంగల్ మనకి రెడీ అయిపోతుంది. ప్రెషర్ మొత్తం పూర్తిగా పోయాక ఓపెన్ చేయాలి. చూడండి, మనము 1:3 క్వాంటిటీ తీసుకుంటే మనకి పొంగల్ కన్సిస్టెన్సీ అన్నది ఇలా ఉంటుంది. మీకు ఒకవేళ గట్టిగా కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ తగ్గించుకుంటే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పిల్లలకి సర్వ్ చేయడానికి కూడా బాగుంటుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకే కాదు, నైట్ డిన్నర్లోకి కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ కదా పొంగల్ని తయారు చేసుకోవడం. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి శాండీ సన్నీ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యర్ టైం.